హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్త రేషన్ కార్డులకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించినారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, అలాగే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మనం లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసాం. ఆగస్ట్ ఎండింగ్లో ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటాయని చెప్పేసి మనం లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేసాం. బట్ కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అయితే అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్లో 17 నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారు. ఎవరైతే రేషన్ కార్డు లేదో వారందరూ అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియో అయితే షేర్ చేయండి. అంతలోపు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు సంబంధిత డాక్యుమెంట్స్ అయితే అన్ని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి విధి విధానాలు ఖరారు చేస్తుంది. ఇంతవరకు గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయలేదు. మనకి ఇదివరకు అయితే 2 రకాలుగా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుండే. ఒకటి వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఆధార్ కార్డ్ తోటి అయితే మెయిన్గా అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్ని సార్లు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఎందుకంటే ఇది ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. మీరైతే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుండే ఇది వరకు. ఇప్పుడైతే ప్రజాపాలన ఏదైతే లాస్ట్ టైం డిసెంబర్లో పెట్టారో సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన అనేది పెడదామంటున్నారు. దాని ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారంతో మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మరొక వీడియో అయితే నేను చేస్తాను. మీకు తెలిసిన వీడియో అయితే షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.